విషయం. అమర్నాథ్ రెడ్డి గారు, ఎస్ లేదు జయకర్ గారు, ఇప్పుడు అన్య మతస్థుల గురించి చెప్తున్నారు, ఎవరి వల్ల అన్య మతస్థులు ఇంకా ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక టెంపుల్కి నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఆ నియమ నిబంధనల ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఏ టెంపుల్కైనా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి మతాన్ని కించపరచడం కాదు, ఎవరి మనోభావాల్ని కూడా మనం కించపరిచేది ఎవరికి హక్కు ఉండదు. కానీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఆ నియమ నిబంధనలు అనుసరించి వెళ్ళాలా వద్దా? ఎందుకు ఈ అన్య మతస్థులకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఎందుకు ఇంత అలుగుతోంది అనుకోవాలి? ఒకటి, అసలు అన్యమత ప్రచారాలు జరగడం అనేది ప్రారంభం జరిగితే అది ఖచ్చితంగా అది వీళ్ళ వైఫల్యానికి పరాకాష్ట కిందే లెక్క, కానీ మరొకటి కాదనేటటువంటిది వాళ్ళ వైఫల్యం కింద ఎందుకు లెక్క కట్టలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకటి, వీళ్ళ హయాంలో 280 మంది అన్యమత ఉద్యోగస్తులు దాంట్లో ఉన్నారని గుర్తించినా గానీ నేటికి చర్యలు తీసుకోలేకపోతున్నారంటే వాళ్ళ అసమర్థతను వాళ్ళు ఎలా కప్పిపుచ్చుకుంటారనేది చెప్పాలి. 2, అసలు అన్యమత ప్రచారాలే జరగలేదు అని చెప్పేటటువంటి వీళ్ళకి నమాజు వీడియోలు ఎలా బయటకు వచ్చినాయి అనేటటువంటి దానికి ఆన్సర్ చెప్పలేరు. 3, మద్యం అపచారం జరగట్లేదని చెప్పడానికి ఆ వీడియో ఏదన్నా చూపిస్తే ఆ వీడియోలు చూపించొద్దు, అవి ససాక్ష్యంగా చూపించడం పొరపాటు, తప్పు అని చెప్పడం వీళ్ళ అసమర్థతకి మరో నిదర్శనం. ఒకటి ఇక మీరు అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాను. నేను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి వాసు గారిని. వాసు గారు మీరు స్ట్రైట్ గా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 2014 నుంచి 2019 వరకు 48 హిందూ దేవాలయాలు రోడ్డు విస్తరణ పేరు మీద కూల్చినది ఎవరు? ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది ఎవరు? అదొక్కసారి మీరు గుండె మీద చేసుకొని సమాధానం చెప్పగలిగితే మంచిది. రెండోది, మీరేంటో తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు ఉంది అనేటటువంటిది నిర్ధారించింది అన్నారు. ఏ ల్యాబ్ నిర్ధారించింది? అసలు సాక్షాత్తు ఎపెక్స్ కోర్టే దీని గురించి మాట్లాడొద్దు, దీంట్లో ఏ విషయాన్ని గురించి అయినా సరే మాట్లాడొద్దని మొట్టిగా వేసింది నిజం కాదా, వాస్తవం కాదా? ఎందుకు దాన్ని మీరు ఇంకా పట్టుకొని లాగుతున్నారు? ఏ ల్యాబొరేటరీ దాంట్లో జంతువుల కొవ్వులు ఉన్నాయని నిర్ధారణ ఇచ్చింది? జయకర్ గారు ఇదే చెప్తుంటా, ఆల్రెడీ కోర్టులు ఏం చెప్పాయి, కొన్ని హిందూ మనోభావాలు కించపరిచి ఏ వ్యాఖ్యలని ఎవరు బహిరంగ చేస్తారు. దానికి సంబంధించి విచారణలు జరుగుతాయి, విచారణలు వస్తాయి, వాస్తవాలు వస్తాయి, తర్వాత దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటారు. అది పక్కన పెడతారు. నేను అడిగేది ఇప్పుడు జయకర్ గారు మీరు అడిగేది కరెక్టే, కానీ ఒకటే కాదు ఇక్కడ మీరు ఎలా అనలైజ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను నేను. ఇవి ఆగాలంటే ఎవరు ఇనిషియేట్ తీసుకోవాలి? ఇప్పుడు టీవీల్లో మిడ్ నైట్ మసాలా వేసుకునే వాళ్ళని టీటీడీ చైర్మన్ చేస్తే ఇలాగే ఉంటది. అలా కంట్రోల్ చేయాలి. మీరు చెప్పాలనుకుంటే ఏదైనా సరిగా చెప్పండి, అంతేగాని వ్యంగ్యంగా అదే విధంగా హిందూ భక్తులని, హిందూ విశ్వాసాలని, అదే విధంగా ఒక టీటీడీ బోర్డు చైర్మన్ ని విమర్శిస్తూ దిగజారి మాటలు మాట్లాడడం కాదు. జయకర్ గారు కాదు వ్యక్తిగతంగా అనవసరం మనకి. అదే నేను వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందా, కూటమి ప్రభుత్వం? ఒక్క నిమిషం జయకర్ గారు, నువ్వు చెప్పు. ఒక్క నిమిషం జయకర్ గారు. వాడు రాదంట, నేను వాడికి ద్రోహం చేశానంట అని ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అనడం హిందూ ధర్మమా? అటువంటి హిందూ ధర్మాన్ని నువ్వు నెత్తికెత్తుకుంటావా? చెప్పు వాసు. ఇప్పుడు చర్చ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కాదండి, టీటీడీ బోర్డు గురించి, టీటీడీ ట్రస్ట్ గురించి, హిందువుల గురించి, హిందూ మతం గురించి, ధార్మిక సంఘాల గురించి, హిందూ సంఘాలపై గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి దాడి గురించి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి లడ్డూ కల్తీల గురించి జరుగుతుంది. ఇక్కడ ఒకటి, భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫండమెంటల్స్ యాక్ట్ లో భాగంగా ప్రతి ఒక్కరు సూడో సెక్యులరిస్టులుగా మాట్లాడడం మన రాష్ట్రము, మన దేశం యొక్క దౌర్భాగ్యం. ఈ రోజు మీరు అనలిస్ట్ గా మాట్లాడుతున్నారా లేదంటే మిగతా వాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్నారా మీరు నిర్ణయించుకోవాలి. జయకర్ గారు మీరు స్పష్టంగా చెప్తున్నా, మీకు విషయ పరిజ్ఞానం లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లడ్డూల కల్తీ మీద
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా కల్తీ జరిగిందని చెప్పేసి రిపోర్ట్లు ఇచ్చాయి. కావాలంటే మేము గూగుల్లో వెతికితే ఆన్సర్స్ దొరుకుతాయి. మీకు విషయ పరిజ్ఞానం ఆ విషయం మీద తెలియదు అనుకుంటా. అమర్నాథ్ గారు తీసుకుందాం. మల్లికార్జున గారు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవద్దు, వ్యక్తిగత విషయాలు కాదు ఇక్కడ. ఓకే, ఎవరి అభిప్రాయాలు వారు చెప్తారు. కానీ దానికి సంబంధించి జయకర్ గారు మిమ్మల్ని అనలైజ్ చేయమనేది ఇలాంటి వాగాలంటే ఎలా అనేది ప్రభుత్వమా, టీడీ ప్రభుత్వం, కోట ప్రభుత్వం, బీజేపీ అని కాదు. ఇలాంటివి ఎందుకు, అది ఏ ఆలయమైనా కావచ్చు, ఏ మతానికి సంబంధించిందన్నా కావచ్చు, ఎందుకు మత రాజకీయాలు ఇంకా ఎన్నాళ్ళు చేసుకోవాలి, దానికి అనలైజ్ చేద్దరు. ఒక్క నిమిషం అమర్నాథ్ గారు మీరు ఏమన్నా చెప్తారు?